ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య విమర్శల జోరు రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన కవిత ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరు కావద్దంటూ బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గులాబీ కార్యకర్తలను బెదిరిస్తున్న కాంగ్రెస్ నాయకులకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రావద్దని కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఎవరెవరు బెదిరిస్తున్నారు, వారి పేర్లను బరాబర్ పింక్ బుక్ లో రాసుకుంటాం. బెదిరింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులకు పాల్పడే వారిపై కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లకు ఈడ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులు అధికారులను ఉపేక్షించేదే లేదని కవిత తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పులకు భయపడేదే లేదు. వాళ్ళ తాతలు ముత్తాతలు జేజమ్మలు ఎవరు దిగొచ్చినా కూడా భయపడే వాళ్ళెవరూ లేరు ఇక్కడ అని కవిత కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని మోసపూరిత పార్టీగా అభివర్ణించిన కవిత మాట తప్పడమే మడమ తిప్పడమే కాంగ్రెస్ నైజాం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారంటీ కార్డులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి పంచి ఓట్లేయించుకున్నారు. ఇప్పుడు గ్యారంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది అని కవిత విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరును గుర్తు చేసిన కవిత గతంలో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి 10 ఏళ్ల పాటు అరుగోస పెట్టింది కాంగ్రెస్ పార్టీ. వందలాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో తీవ్ర వ్యతిరేకత మాట్లాడుకుంటుందని, వారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని కవిత ఎద్దేవా చేశారు. రజతోత్సవ సభకు ప్రతి ఇంటి నుంచి ఒకరు రావాలని కవిత పిలుపునిచ్చారు. కాగా కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో వేడిని రాజేస్తున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.